భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఏపీడిఎస్సి 2024 నోటిఫికేషన్ నుంచి మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రెంటిస్షిప్ విధానాన్ని మళ్ళీ పునరుద్ధరించబోతోంది. మరి ఇది ఖచ్చితంగా డిఎస్సి 2024 నోటిఫికేషన్ రాసే అభ్యర్థులకు శాపం అని మనం చెప్పవచ్చు. ఎందుకంటే చాలా ఉపాధ్యాయ సంఘాలు, నిరుద్యోగ సంఘాలు కూడా చాలా రోజులు పోరాడి నిరాహార దీక్షలు చేసి ఈ అప్రెంటిస్షిప్ విధానాన్ని గతంలో రద్దు చేయించారు. మరి అటువంటి ఘోరమైన అప్రెంటిస్షిప్ విధానాన్ని మరి ఇప్పుడు ఈ డిఎస్సి 2024 పరీక్షల నుంచి మరి ప్రభుత్వం తిరిగి అమలు చేయబోతోంది. ఈ అప్రెంటిస్షిప్ విధానం అమల్లోకి వస్తే మరి 2 సంవత్సరాల పాటు ఉపాధ్యాయులతో తక్కువ వేతనానికి వెట్టి చాకరీ చేయించుకున్నట్టుగానే మనం భావించవచ్చు. మరి ఈ రాబోయే డిఎస్సి నుంచి ఈ అప్రెంటిస్షిప్ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టడానికి సంబంధించినటువంటి మెమోను కూడా ప్రభుత్వం నిన్న విడుదల చేయడం జరిగింది. మరి ఈ ఏపీడిఎస్సి అప్రెంటిస్షిప్ విధానం అమలు చేస్తే అభ్యర్థులకు ఎంతవరకు జీతం అనేది రావచ్చు అనే విషయాన్ని కూడా అందులో పేర్కొనడం జరిగింది. దాదాపుగా మరి మొదటి సంవత్సరం ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి బేసిక్ నుంచి 50%, తర్వాత రెండవ సంవత్సరం ఉపాధ్యాయుల యొక్క బేసిక్ నుంచి 60% రెండో సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ 2 సంవత్సరాల అప్రెంటిస్షిప్ విధానంలో అభ్యర్థుల యొక్క సర్వీసెస్ అన్ని కూడా సాటిస్ఫాక్టరీగా ఉంటే, అంటే ప్రభుత్వానికి సరిపోయినట్టయితేనే వారిని తర్వాత రెగ్యులర్ చేసి కంటిన్యూ చేయడం జరుగుతుంది. మరి ఈ విధానాన్ని మొన్న గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో అమలు చేసిన విషయం మనందరికి కూడా తెలిసిందే. అటువంటి అప్రెంటిస్షిప్ విధానాన్ని ప్రభుత్వం తిరిగి ఈ డిఎస్సి 2024 నుంచి అమలు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. మరి దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. డిఎస్సి 2024లో ఎంపికయ్యే ఉపాధ్యాయులకు అప్రెంటిస్షిప్. డిఎస్సి 2024లో అమలుకు ఉత్తర్వులు. మొదటి ఏడాది ఆయా పోస్టుల బేసిక్ లో 50%, రెండో ఏడాది ఆ పోస్ట్ యొక్క బేసిక్ లో 60% గౌరవ వేతనం. 12 ఏళ్ల కిందట రద్దయిన విధానాన్ని మళ్ళీ తీసుకొస్తున్న జగన్ సర్కార్. ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి డిఎస్సి ప్రకటించాలని నిరుద్యోగులు కోరితే సీఎం జగన్ వారికి దిమ్మ తిరిగేలా షాక్ ఇచ్చారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీలోనూ ఆయన రివర్స్ విధానమే పాటించారు. ఎప్పుడో 12 ఏళ్ల కిందట రద్దయిన అప్రెంటిస్షిప్ విధానాన్ని ఇప్పుడు డిఎస్సి కోసం తీసుకొచ్చారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు 2 ఏళ్ల పాటు వెట్టి చాకరీ చేయాల్సిందే. డిఎస్సి 2024లో భర్తీ చేయనున్న 6100 పోస్టులకు ఎంపికయ్యేవారు 2 ఏళ్ల పాటు అప్రెంటిస్షిప్ చేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో గౌరవ వేతనం ఇస్తామని పేర్కొంటూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది. ఎంపికైన అభ్యర్థులకు తొలి ఏడాది ఆయా కేటగిరీల్లోని బేసిక్ లో 50%, రెండో ఏడాది ఆ బేసిక్ లో 60% గౌరవ వేతనంగా ఇవ్వనుంది. అప్రెంటిస్షిప్ పూర్తయ్యాక రెగ్యులర్ స్కేల్ ఇస్తామని వివరించింది. అప్రెంటిస్షిప్ సమయంలో ఇంటర్నేషనల్ బ్యాకలరేట్ ఐబీ కరికులం, పెడగాజీ, బోధనలో డిజిటల్ టెక్నాలజీ అమలు, టోఫెల్ లాంటి మదింపులో నిపుణత, ఆంగ్ల మాధ్యమం బోధించడంలో నిపుణతపై శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొంది. మెగా డిఎస్సి వేస్తామని చెప్పిన సీఎం జగన్ కేవలం 6100 పోస్టులనే ప్రకటించింది. దీంట్లో అప్రెంటిస్షిప్ విధానం తీసుకురావడంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. ఉపాధ్యాయ సంఘాలు ఏళ్ల తరబడి పోరాడి ఈ విధానాన్ని రద్దు చేయించుకున్నాయి. మరి ఇక్కడ మనం మరో ముఖ్యమైన విషయాన్ని కూడా చూస్తూ ఉన్నాం. అప్రెంటిస్షిప్ సమయంలో అని పేర్కొనడం జరిగింది. అంటే మరి డిఎస్సి రాసి ఎంపికైనటువంటి అభ్యర్థులకు మరి పాఠశాలలు కూడా కేటాయిస్తారా లేదా అనే అనుమానం ఇక్కడ మనకు రాబోతోంది. అప్రెంటిస్షిప్ సమయంలో అంటూ పేర్కొనడంతో మరి ఫస్ట్ 2 సంవత్సరాలు వారికి శిక్షణ కార్యక్రమాలలో మరి ఐబీ కరికులం మీద, పెడగాజీ మీద, బోధనలో డిజిటల్ టెక్నాలజీ అమలు మీద, టోఫెల్ మీద, మరి ఆంగ్ల మాధ్యమం బోధించడంలో వారికి శిక్షణ ఇస్తామంటూ పేర్కొనడం జరిగింది. మరి ఖాళీలు కూడా ప్రభుత్వం పేర్కొన్నట్టుగా 6100 పోస్టుల్లో ఎస్జిటిలకు చాలా వరకు జిల్లాకు 100 పోస్టులు ఇచ్చినప్పటికీ జిల్లాకు 100 పోస్టులు లేవన్నమాట. మరి ఆ ఖాళీలను ఇంకా గుర్తించే పనిలోనే ప్రభుత్వం ఉంది. మరి ఆ ఖాళీలలో
ఎవరైనా కానీ మరి ఉద్యోగ విరమణ చేసి అక్కడ ఖాళీలు అనేవి ఏర్పడితే అందులో వారిని సర్దుబాటు చేసే అవకాశాలు ఉన్నాయి. అంతవరకు వారికి ఈ శిక్షణా కార్యక్రమాలు ఇస్తూ మరి వారికి శిక్షణలో నిమగ్నం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే ఈ డిఎస్సి 2024లో ఎంపికైన వెంటనే ఉపాధ్యాయులుగా వారు పాఠశాలల్లో చేరడం కూడా అనుమానంగానే కనిపిస్తోంది. మొత్తానికి టైం పాస్ చేయడానికి వారికి ఈ శిక్షణా కార్యక్రమాల్లో ఎవరైతే ఎంపికవుతారో వారిని నిమగ్నం చేసే అవకాశాలు కూడా ఇక్కడ క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఇక పొరుగు సేవల జీతమే. అప్రెంటిస్‌షిప్ సమయంలో పొరుగు సేవల సిబ్బందికి వచ్చే గౌరవ వేతనానికి కొంచెం అటు ఇటుగానే వేతనం అందుతుంది. ప్రస్తుతం సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటి బేసిక్ 32,670గా ఉంది. ఇందులో 50% అంటే 16,335 మొదటి ఏడాది ఇస్తారు. రెండో ఏడాది 19,602 ఇస్తారు. అంటే ఎస్జిటిగా ఎవరికైతే ఎంపిక అవుతారో వారికి ఫస్ట్ ఇయర్ 16,335, రెండో సంవత్సరం 19,602 రూపాయలు వస్తాయి. ఇక స్కూల్ అసిస్టెంట్ టీజీటీలుగా ఎంపికైతే మరి వారికి స్కూల్ అసిస్టెంట్కి అయితే 22,285 రూపాయలు, అలాగే 26,742 రూపాయల చొప్పున వస్తాయి. అంటే దాదాపుగా స్కూల్ అసిస్టెంట్స్ కు 25,000 వరకు మరి జీతం వచ్చే అవకాశం ఉంది. ఇక పీజీటీలకు 24,220 రూపాయలు మొదటి ఏడాది, 29,064 రూపాయలు రెండో ఏడాది గౌరవ వేతనంగా వస్తుంది. అంటే బేసిక్ ఆధారంగా చేసుకొని మరి ఈ వివరాలు ఇవ్వడం జరిగింది. ఉద్యోగుల జీవితాలతో 11వ పిఆర్సీతో మొదలైన జగన్ సర్కార్ ఆట కొనసాగుతూనే ఉంది. మొదట ఉద్యోగులకు లభిస్తున్న ప్రయోజనాల్లో కొన్నింటిని రద్దు చేయడం, తర్వాత ఉద్యోగ సంఘాలు కోరితే వాటిల్లో నుంచి కొన్ని ఇచ్చి మేలు చేసినట్లు నటించడం జగన్కే చెల్లింది. ఉన్న ప్రయోజనాలనే తొలగిస్తూ ఉద్యోగులు కొత్తవి అడిగే పరిస్థితి ఉండదు. తొలగించినవే ఇవ్వాలని కోరుతారు. దీంతో కొత్తవి ఇవ్వాల్సిన అవసరం రాదు. పిఆర్సీ సమయంలో మధ్యంతర వృత్తి ఐఆర్ కంటే ఫిట్మెంట్ తక్కువ ఇచ్చారు. క్వాంటమ్ పెన్షన్ కోత వేశారు. ఇంటి అద్దెభత్యం తగ్గించేశారు. అసలు పిఆర్సీ కమిషన్ ఇచ్చిన నివేదికనే బయట పెట్టలేదు. దీంతో పాతవే అమలు చేయండి అని అభ్యర్థించాల్సి వచ్చింది. ప్రతి నెల 1వ తేదీన జీతం రాక చివరకు ఆ మేరకు విన్నవించే పరిస్థితిని సర్కార్ తెచ్చింది. పాఠశాల విద్యాశాఖ పరిధిలోని యాజమాన్యాల్లో ఎస్జిటి 2,000, స్కూల్ అసిస్టెంట్ 2,060, ఆదర్శ పాఠశాలలో ప్రిన్సిపల్ పోస్టులు 15, పీజీటీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టు 23, టీజీటీ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టు 248, ఏపీ రెసిడెన్షియల్ స్కూళ్లలో ప్రిన్సిపల్లు 4, పీజీటీలు 53, టీజీటీలు 118 పోస్టు ఉన్నాయి. సాంఘిక సంక్షేమంలో టీజీటీ 386, బీసీ సంక్షేమ ప్రిన్సిపల్లు 23, పీజీటీ 81, టీజీటీ 66, గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో ఎస్జిటి పోస్టు 226, టీజీటీ 280, గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్స్ లో పీజీటీ 58, టీజీటీ 446, వ్యాయామ ఉపాధ్యాయులు 13 పోస్టులు ఉన్నాయి. మరి ఇక్కడ పొరుగు సేవల జీతమే కంటే చాలా తక్కువగానే మరి డిఎస్సి 2024లో ఎంపికైనటువంటి అభ్యర్థులకు వస్తుంది. మరి మనం కాంట్రాక్ట్ ఉద్యోగులను తర్వాత అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇచ్చేటటువంటి జీతాన్ని అలాగే ఎంటీఎస్ మినిమం టైం స్కేల్ కింద ప్రస్తుతం మరి నియామకమైనటువంటి ఉపాధ్యాయులందరినీ కూడా గమనిస్తే వారికి ప్రస్తుతం రెగ్యులర్ గా ఉన్నటువంటి ఉపాధ్యాయుల యొక్క జీతం యొక్క బేసిక్ ని ఇవ్వడం జరుగుతుంది. మరి ఇప్పుడు డిఎస్సి 2024లో రెగ్యులర్ గా నియామకమయ్యేటటువంటి వారికి ఆ బేసిక్ లో కూడా హాఫ్ శాలరీనే మొదటి ఏడాది, 60% రెండో ఏడాది రావడం జరుగుతుంది. అంటే అక్కడ నియామకమైనటువంటి కాంట్రాక్ట్ లేదా అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల యొక్క జీతం కంటే కూడా డిఎస్సి 2024లో ఎంపికయ్యేటటువంటి ఉపాధ్యాయులకు తక్కువ జీతం రావడం జరుగుతుంది. చాలా ఇది ఘోరమైనటువంటి నిర్ణయం అనేది మనకి ఇక్కడ ఇవన్నీ కూడా గమనిస్తే అర్థమైపోతుంది. అటువంటి ఘోరమైన అప్రెంటిస్‌షిప్ విధానాన్ని ప్రభుత్వం ఈ డిఎస్సి 2024 నుంచి అమలు చేయబోతోంది. మరి ఈ అప్రెంటిస్‌షిప్ విధానం అమలు చేయకుండా అడ్డుకోగలిగితే ఇదే డిఎస్సి 2024 వారికి గొప్ప విజయం అని చెప్పవచ్చు. మరి ఇది ఏపీ డిఎస్సి 2024లో అప్రెంటిస్‌షిప్ విధానం అమలుకు సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.